అపోస్తులుడైన పౌలు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు కాకపోయినా యేసు ప్రభువే స్వయంగా పిలిచి నడిపించిన ఈ పౌలుగా మారిన సౌలు గురించి పూర్తి చరిత్రను తెలుసుకుందాం రండి. క్రీస్తు శకం 5వ సంవత్సరంలో ప్రస్తుతం టర్కీలో ఉన్న తార్సు నగరంలో బెన్యామీను వంశంలో సౌలు జన్మించారు. ఆయన పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగినవాడు. యెరూషలేంలోని గొప్ప పరిసయుడైన గమలీయేలు వద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవాడు. దేవుని పట్ల, ధర్మశాస్త్రం పట్ల ఉన్న విపరీతమైన పట్టుదల, ఆసక్తి కారణంగా ప్రారంభంలో క్రైస్తవులను తీవ్రంగా హింసించి చంపేసేవాడు. యేసు నామంలో ప్రార్థించే స్త్రీలను, పురుషులను చంపేయాలనుకున్నాడు. అదే ప్రాణాధారంగా బ్రతికాడు. పౌలు గురించి బైబిల్ ఇచ్చే ఇంట్రడక్షన్లో మొట్టమొదటి హతసాక్షి అయిన స్టెఫెన్ను రాళ్లతో ప్రజలందరూ కొట్టి చంపుతున్నప్పుడు సౌలు అక్కడే ఉండి అతనిని చంపేవారికి సహకరించాడు, ఆ పనికి సమర్థించాడు, చంపిన వారి బట్టలకు కాపలా కాశాడు. ఆ తరువాత కూడా విడిచిపెట్టకుండా తీవ్రమైన కోపంతో దమస్కు నగరంలో ఉన్న క్రైస్తవులను బంధించి జైల్లో వేయాలనే క్రూరమైన సంకల్పంతో ప్రధాన యాజకుల దగ్గర అధికార పత్రాలు తీసుకొని దమస్కు పట్టణానికి ప్రయాణమయ్యాడు. పౌలు వలన అపోస్తులు తప్ప ఎవరు కూడా యెరూషలేంలో ఉండకుండా చెదిరిపోయారు. అయితే దమస్కు మార్గంలో అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతం జరిగింది. ప్రయాణం మధ్యలో ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగుకు సౌలు కింద పడిపోయాడు. అంతలో ఆకాశం నుండి ఒక స్వరము, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అతన్ని అడిగితే సౌలు, ప్రవ్వా నీవెవడవు అని ప్రశ్నించాడు. అందుకు అతనితో మాట్లాడిన ఆ స్వరము, నేను నువ్వు హింసిస్తున్న యేసుని అని చెప్పి, నువ్వు లేచి దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో అది నీకు తెలియజేయబడుతుందని చెప్పారు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరాన్ని విన్నారు, కానీ వారికి ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక, వారికి ఎవరూ కనపడక మౌనంగా నిలబడిపోయారు. సౌలు నేల మీద నుండి లేచి కళ్ళు తెరిచాడు, కానీ ఏమీ చూడలేకపోయాడు. ఆ వెలుగు దెబ్బకు కంటి చూపు కోల్పోయిన సౌలును తనతో పాటు ఉన్నవారు దమస్కు నగరానికి నడిపించారు. అక్కడ దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయ అని పిలిచినప్పుడు అననీయ, ఇదిగో ప్రభు నేనున్నాను అని స్పందించాడు. వెంటనే ప్రభు, నువ్వు లేచి తెన్నని దానబడిన వీధికి వెళ్ళు, ఇదిగో అక్కడ యూదా అనే ఒక వ్యక్తి ఇంట్లో తార్సువాడైన సౌలు ఉన్నాడు, ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన చేసేటప్పుడు అనన్య అనే ఒక మనిషి ఇంట్లోనికి వచ్చి తను మరలా చూపు పొందుకునేలాగా అతని మీద చేతులు ఉంచుతాడని దర్శనంలో చూశాడు అని అనన్యతో చెప్పారు. అయితే అనన్య ప్రభుతో, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. నేను ఎన్నో విషయాలు ఇతని గురించి విన్నాను, చాలామంది చెప్పారు కూడా. పైగా ఇక్కడ కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేసే వారందరినీ బంధించడానికి ప్రధాన యాజకుల వలన అధికారం పొందుకున్నాడు అని అనన్య యేసయ్యకి చెప్పారు. అయితే ప్రభు, నువ్వు వెళ్ళు, అన్యజనుల ముందు, రాజుల ముందు, ఇశ్రాయేలీయుల ముందు నా నామాన్ని భరించడానికి ఈ సౌలు నేను ఏర్పరచుకున్న ఒక సాధనం. ఇతడు నా నామం కోసం ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తానని అనన్యతో చెప్పారు. కాబట్టి అనన్య లేచి సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా సహోదరా అని అతన్ని పిలిచి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని మాటను బట్టి సౌలు మరలా చూపు పొందుకున్నారు. చూపు పొందుకున్న వెంటనే సౌలు లేచి బాప్తిస్మం పొందుకున్నాడు. బాప్తిస్మం పొందుకున్న తరువాత కాస్త భోజనం చేసి బలపడ్డారు. ఇంకా ఆ క్షణం నుండి క్రైస్తవులను హింసించిన సౌలు యేసే నిజమైన రక్షకుడని ప్రకటించే అపోస్తులుడైన పౌలుగా మారిపోయాడు. పౌలు ఆలస్యం చేయకుండా దమస్కులోని యూదుల సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. నిన్నటి వరకు క్రైస్తవులను చంపటానికి ప్రయత్నించిన వ్యక్తి ఇలా మారిపోవడం చూసి అక్కడున్న యూదులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
అయితే మనుషులు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా దేవుని నుండి దర్శనాలను, ఉపదేశాన్ని పొందుకోవడానికి అరేబియా ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ దాదాపు 3 ఏళ్ళు ఏకాంతంగా దేవుని పాదాల చెంత గడిపి పాత నిబంధన లేఖనాలను క్రీస్తు వెలుగులో ధ్యానించారు. ఆ తర్వాత తిరిగి దమస్కు నగరానికి వచ్చాడు. ఈ విషయాలను మనం గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. అలా తిరిగి వచ్చిన పౌలును చూసి అక్కడ ఉన్న మనుషులు ఓర్వలేక దమస్కులోని యూదులు ఆయనను చంపటానికి కుట్ర పన్నారు. అప్పటి రాజు అరేతస్ తరపున ఉన్న అధికారి పౌలును పట్టుకోవడానికి నగర ద్వారాల్లో కాపలా పెట్టాడు. అప్పుడు అక్కడి శిష్యులు రాత్రివేళ పౌలును ఒక పెద్ద బుట్టలో కూర్చోబెట్టి నగరపు ప్రాకారానికి ఉన్న కిటికీ గుండా అతన్ని కిందకి దింపి తప్పించారు. అక్కడి నుండి పౌలు మొట్టమొదటిసారి యెరూషలేముకు వచ్చాడు. కానీ అక్కడి శిష్యులు ఆయన పాత స్వభావాన్ని గుర్తు చేసుకొని పౌలు నమ్మడానికి భయపడ్డారు. ఆ సమయంలో బర్నబా పౌలును చేరదీసి అపోస్తులైన పేతురు, యాకోబు అనే వారి దగ్గర తీసుకొని వెళ్ళి దమస్కు మార్గంలో జరిగిందంతా వివరంగా చెప్పారు. పౌలు యెరూషలేములోని గ్రీసు భాష మాట్లాడే యూదులతో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి వాదించడం మొదలుపెట్టారు. అక్కడి వారు కూడా ఆయనను చంపాలని ప్రయత్నించారు. దాంతో సహోదరులు ఆయనను కైసరియా రేవు పట్టణానికి తీసుకెళ్లి అక్కడ నుండి ఆయన తన సొంత నగరమైన తార్సునకు పంపించేశారు. పౌలు తార్సు మరియు సిరియా ప్రాంతాల్లో దాదాపు 7 నుండి 8 సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఉండిపోయారు. ఈ విషయం బైబిల్ చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. పరిచర్య అలా కొనసాగుతూ ఉండగా అంతియోకియా నగరంలో అన్యజనులు పెద్ద సంఖ్యలో దేవుని నమ్మడం, క్రీస్తును దేవుని కుమారుడుగా అంగీకరించడం ప్రారంభించారు. అక్కడి పరిచర్య బాధ్యతలు చూస్తున్న బర్నబాకు పౌలు గుర్తొచ్చారు. ఆయన తార్సు నగరానికి వెళ్ళి పౌలును వెతికి అంతియోకియాకి తీసుకొని వచ్చారు. ఇద్దరూ కలిసి అక్కడ 1 సంవత్సరం పాటు ఉండి అనేక మందికి దేవుని వాక్యాన్ని నేర్పించారు. ఇక్కడే మొట్టమొదటిసారిగా విశ్వాసులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఆ సమయంలో యెరూషలేములో కరువు రాబోతుందని ప్రవక్తలు చెప్పగా అంతియోకియాలో ఉన్న సంఘం కొంత ఆర్థిక సహాయాన్ని సేకరించి పౌలుకు, బర్నబాకు వాటిని అప్పగించి యెరూషలేములో పెద్దలకు అందచేయమని పంపించారు. ఈ విషయాలు అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 25వ వచనంలో చూడగలం. అంతియోకియా సంఘంలో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను, పౌలును నేను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అని అక్కడ ప్రవక్తలకు తెలియచెప్పగా వారు పౌలు మీద చేతులుంచి, పౌలు బర్నబా మీద చేతులుంచి దేవుడు వారిని ఏర్పరిచిన ప్రయాణం కొరకు, పరిచర్య కొరకు వారిని ప్రత్యేకపరుస్తారు. అలా పౌలు మొదటి అధికారిక మిషనరీ ప్రయాణం ప్రారంభమైంది. అంతియోకియా నుండి సైప్రస్ దీవికి, అక్కడి నుండి ఆసియా మైనర్ అంటే నేటి టర్కీలోని పెరిగే, పిస్తియా, అంతియోకియా, ఇకోనియా, లుస్రా, దెర్బే నగరాలకు వెళ్ళారు. అక్కడ వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ అనేకులకు దేవుని నామాన్ని ప్రకటించారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి పావు అనే ఊరికి వారు వచ్చినప్పుడు అక్కడ గారడీవాడైన అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అనే ఒక యూదుని చూశారు. ఈ బర్యేసు అనే వ్యక్తి సెర్గి పౌలు అనే అధికారి దగ్గర ఉండేవాడు. ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి బర్నబాను, సౌలును పిలిచి దేవుని వాక్యాన్ని వింటూ ఉండేవాడు. అయితే ఈ గారడీవాడు ఏం చేశాడంటే పౌలు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సెర్గి పౌలు యొక్క విశ్వాసాన్ని పాడు చేయాలని చూశారు. అప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆ ఎలుమ వైపు తేరి చూసి అతన్ని ఖండిస్తూ, సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తారు. నువ్వు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉంటావని చెప్పేసరికి వెంటనే అతని కళ్ళకి చీకటి కమ్మి అతనికి చూపుపోయింది. అక్కడున్న ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. తరువాత లుస్రా నగరంలో పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తిని పౌలు స్వస్థపరిచారు. అది చూసి అక్కడి ప్రజలు వీరి దేవతలు అనుకొని